ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునేటట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియాలను ఇంద్రియార్థములకు విషయముల నుండి అన్ని విధాలా వెనుకకు మరల్చునో అప్పుడు అతని జ్ఞానము స్థిరమైనది అగును. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందున వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవను.